ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయమున అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ యేసుక్రీస్తు మూలంగా దొరుకుతుంది. రక్షణ యేసుక్రీస్తులో ఉంది. ఆయన పేరు రక్షకుడు. ప్రతి పాపం నుండి విడిపించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి మనకు రక్షణ అనుగ్రహించినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని వాక్యం చెప్తుంది. ఈ లోకములో నువ్వు రక్షణను కోరుకునే యెడల అది యేసుక్రీస్తులోనే ఉన్నదని ప్రభు పేట మనవి చేస్తూ, నువ్వు యేసుక్రీస్తును నమ్ముకొని పరిశుద్ధ జీవితం జీవించి నరకము నుండి విమోచింపబడితే అదే నీకు రక్షణ అవుతుందని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. ఈ దినమునే ప్రభువుని